అసెంబ్లీకి సంబంధించి అంటే ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు మంత్రులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు జగన్ గారిని. ఇప్పుడు రానున్న రోజులలో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా జగన్ వస్తాడా లేదా అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి కూడా ఒక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక నాకు అసెంబ్లీలో మైకే ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ప్రధానంగా 40% ఓట్లు వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అంటే మైక్ లాగేసుకుంటున్నారు అనేది ఒక ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేసిన సందర్భం. నిజంగా ఎందుకు రావాలి నేను అనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు సార్ ఈ వ్యాఖ్యల్ని? రెండు అంశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా అనేది ఒక అంచనా, వెళ్ళాలా వద్దా అనేది అభిప్రాయం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నేను అసెంబ్లీకి రాను అని ఎక్కడా చెప్పలేదు. పైపెచ్చు వెళ్ళాడు కూడా గతంలో. ఇప్పటి వరకు అసెంబ్లీ సావధానంగా జరగలేదు. జరిగింది 1 వీక్ జరిగింది ప్యాక్షన్ టైం, దాంట్లో ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత 2 రోజులు రెండో వారం జరిగింది. ఆ 2 రోజులు ఆయన ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నాడు. నేను అసెంబ్లీకి రానని వెళ్ళలేదు, అప్పటికే ధర్నా పెట్టుకున్నాడు కాబట్టి టెక్నికల్ గా ఆడికి వెళ్ళిపోయినాడు. కాబట్టి మొదటి సెషన్ లో ఆయన రాలేదనే ప్రశ్నకి అర్థం లేదు. ఆయన అసెంబ్లీకి వస్తాడా రా అనేది ఇంకా జరిగే సమావేశంలో తేలుతుంది. ఆ రోజు తేలలేదు. కొంతమంది ఏమనుకున్నారు, వ్యూహాత్మకంగా ఢిల్లీ ధర్నా పెట్టుకొని ఆ మొదటి సెషన్ నెట్ అయినాడు అంటారు. మేబీ కావచ్చు, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా, సారీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా, వస్తే రావాలన్నా వద్దా, వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఆయన అసెంబ్లీకి పోవాలి. ఖచ్చితంగా వాళ్ళు మైక్ ఇకపోతే అది వాళ్ళు తప్పు అవుతుంది. ఈకపోతే బయటకు వచ్చి పోడియం దగ్గర మాట్లాడచ్చు, మీడియా దగ్గర మైక్ కోసం ప్రయత్నించడం, ఈకపోతే బయటికి రావడం, అవమానిస్తే ఎదుర్కోవడం. జగన్మోహన్ రెడ్డి గారి అవమానాలు ఏం కొత్త కాదు, ఎదుర్కొనే శక్తి కూడా ఉంది. కాబట్టి పోవాలనేది నా అభిప్రాయం. పోయి వాళ్ళు అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన దాన్ని ఎక్స్పోజ్ చేసి తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వస్తే దానికి విలువ పెరుగుతుంది. పోకుండా మాట్లాడితే అది విలువ ఉండదు. ఫస్ట్ పాయింట్. వెళ్తాడా వెళ్ళడా, నా అంచనా ప్రకారం వెళ్తాడని అనుకుంటున్నాను. వెళ్ళి ప్రాక్టికల్ గా నిరూపిస్తాడు అనుకుంటాను. ఏం కోరుతున్నాడు ఆయన ప్రధానంగా, నాకు 40% ఓట్ల ప్రాతిపదికన అసెంబ్లీలో మైకులు ఇవ్వరు, అసెంబ్లీలో సీట్ల ప్రకారమే మైకులు ఇస్తారు. అయితే గమనంలో పెట్టుకోవాల్సింది మన ప్రాక్టీస్ అది కాదు. ప్రాక్టీస్ అసెంబ్లీలో సీట్లు బట్టి ఉండదు, అధికార పార్టీ వ్యవహరించే తీరును బట్టే ఉంటుంది, ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు బట్టి ఉంటుంది. నాకు గుర్తు, బహుశా మీ గారు గుర్తుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ పోరాటం జరిగింది పెద్ద ఎత్తున. అప్పుడు సిపిఎం నుంచి నోముల నరసింహయ్య గారు, రాజయ్య గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడు 90 మంది ఉండేవాళ్ళు. ఈయనకి 2/3 మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ మైకు రాజశేఖర రెడ్డి గారికి 90 మంది ఉన్నారు కదా, దానికి సమానంగా నోముల నరసింహయ్యకి ఇచ్చారు ఇద్దరికి. ఎందుకు ఇచ్చినారు? బయట విద్యుత్ పోరాటం ఉవ్వెత్తున జరుగుతా ఉంది సిపిఎం నాయకత్వంలో. ఆయనకి మైకి ఇకపోతే జనం తిట్టేడుకున్నారు ఇక్కడ వీధుల్లో. ఆడికి పోరు అసెంబ్లీకి. నోముల నరసింహ మైకి ఇకపోతే మమ్మల్ని గీకిపోయినట్టు లెక్కని ప్రజలు భావిస్తున్నారు. ఆ ఫీలింగ్ వచ్చేసి కింద. అంటే ప్రజల్లో భావోద్వేగం వస్తే దాని రిఫ్లెక్ట్ అయ్యే పర్సన్స్ కి అసెంబ్లీలో సంఖ్యతో సంబంధం లేకుండా ఇస్తారనేది అదొక ఉదాహరణ. కానీ ఆ మంచి రోజులు ఈ రోజు ఉన్నాయా లేవనేది వేరే సంగతి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో జగన్ మా ప్రతినిధి, అధికారంలో ఉండే వాళ్ళు అందరికీ వీళ్ళందరూ ప్రతినిధులు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం అందరికీ అధికారం ప్రతినిధి. ఒకే ఒక్కడు అధికారంతో విభేదించే ప్రతినిధి జగన్, అంతే కదా, ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడిని వీళ్ళందరూ చూస్తారు ప్రజలు, మా గురించి జగన్ మాట్లాడతారని. అప్పుడు లేసి ఆయన మైక్ ఇకపోతే ఈ ప్రజల ముందు అలా ఐసోలేట్ అయిపోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళతాడని నేను నమ్ముతున్నాను. వెళ్ళాలన్నది కరెక్ట్ అని కూడా భావిస్తున్నాను. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అనేది ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక ఇబ్బందికర పరిస్థితి. చాలా మంది అసెంబ్లీలో 10%, 15% అది రాంగ్. అదేమి లేదు. అసెంబ్లీలో ఏమని ఉందంటే, ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడు గుర్తింపుకి షరతు ఏంటో తెలుసా? అసెంబ్లీలో అధికార పార్టీతో రాజకీయంగా విభేదించే పక్షంగా ఉండాలి. ఆ విభేదించే పక్షానికి నాయకుడుగా ఉండాలి. ఆ విభేదించే పక్షం ఉన్న దాంట్లో పెద్దదిగా ఉండాలి. అంటే అర్థం, 2 పార్టీలు కూడా విభేదించవచ్చు కదా. అధికారంలో 3 పార్టీలు 2 పార్టీలు అపోజిషన్ ఉండొచ్చు, దాంట్లో పెద్దది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇప్పుడు జనసేన వాళ్ళు అధికార పార్టీతో లేరనుకోండి, ఆయన ప్రతిపక్షం అవుతాడు. అప్పుడు జగన్ గారికి లేరు, పవన్ కళ్యాణ్, ఎందుకంటే 21 ఉంది కాదు, సంఖ్య ఎక్కువ ఉండాలి. అంటే రాజకీయంగా విభేదించాలి, ఉన్న గ్రూపుల్లో పెద్ద గ్రూపుగా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఇది నిబంధనలో ఉన్నది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో.
ఓకే. ఎక్కడ 10%. కాకపోతే మన సాంప్రదాయం ఏం మారిపోయిందంటే మినిమం 10% ఉండాలనేది మారిపోయింది. సాంప్రదాయంగా మన స్పీకర్లు పాటిస్తున్నారు తప్ప అది నిబంధన కాదు. దాన్నే హైకోర్టులో పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. హైకోర్టు స్పీకర్ కార్యాలయానికి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 నెలలు 3 నెలలు అయింది. స్పీకర్ కార్యాలయం ఏం చెప్తుంది? మేము పరిశీలిస్తున్నాం అంటుంది. మేము ఇప్పుడు నిజంగా అధికార పార్టీ అంటున్నారు కదా, మీకు అంత పర్సంటేజ్ సంఖ్య లేదు కాబట్టి ఇవ్వలేదు, అది సాంప్రదాయం తప్ప నిబంధన కాదు. ఇప్పుడు కోర్టుకి చెప్పేసి ఉండొచ్చు కదా, మాకు నిబంధనల ప్రకారం ఇంత పర్సెంట్ ఆఫ్ సీట్లు ఉండాలి, ఆయనకి 11 వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం అని కోర్టుకి ఎందుకు చెప్పలేదంటే అది నిబంధన కాదు. కాబట్టి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా కోర్టుకి ఆ పిటిషన్ వేశాడు. ఆయనకు వచ్చి కోర్టు ఏం ఆదేశించలేదు. కోర్టు మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అప్పీల్ ని చూడమంటుంది. మేము చూస్తున్నాం అంటారు. ఎన్ని రోజులు చూడాలని స్పీకర్ ఇష్టం, 5 ఏళ్ళు కూడా చూడదు. అంటే అది స్పీకర్ పరిధిలో ఉంటుంది అంటారా? స్పీకర్ పరిధి అది ఉంది, నిబంధన ఉంది. స్పీకర్ గుర్తించాలన్నాడు. కోర్టు ఏం చెప్తుంది? జగన్ గారికి స్పీకర్ కి అప్లై చేసుకొని అంటుంది. చేసుకుంటారు, ఆల్రెడీ ఆయన చేసుకున్నాడు. స్పీకర్ ఏమంటాడు? మేము పరిశీలిస్తున్నా ఉంటాడు. నువ్వు వారంలో పరిశీలించు, నెలలో పరిశీలించు అని చెప్పే అధికారం కోర్టుకు లేదు. ఎందుకంటే స్పీకర్ ఈజ్ సుప్రీం ఇండిపెండెంట్ బాడీ. అంటే అయితే మనం మీకు గుర్తుందా, మన శాసనసభ రాజీనామా చేసినప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడే రాజీనామా ఆమోదిస్తారు. అంతవరకు పిలుస్తా ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి స్పీకర్ కి ఆ విశేష అధికారం ఉంది. ఇది తేలని పంచాయతీ ఇప్పటికి జరుగుతా ఉంది కదా సార్, తెలుగు రాష్ట్రాలలో అంటే ప్రధానంగా తెలంగాణలో కూడా అదే జరుగుతా ఉంది. ఇప్పుడు తేలదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం లీగల్ గా తేలదు, నలుగుతూనే ఉంటుంది. కానీ అసెంబ్లీలో వాళ్ళు గుర్తించరు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది ఈ రోజు రాష్ట్రంలో జరిగిన చరిత్రను గుర్తుపెట్టి ఆయన వెళ్ళి వాళ్ళు ఇవ్వలేదని నిరూపించాలి. అప్పుడు ఆయన బయటకు వస్తే దానికి వాల్యూ పెరుగుతుంది. ఆయన ముందే చెప్పేస్తున్నాడు వాళ్ళు ఎట్టా ఇవ్వరని. దీని పేరుతో ఆయన ఎగ్గొడతాడని నేనైతే అనుకోను. ఖచ్చితంగా నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తాడు. హైప్ క్రియేట్ అవుతుంది, హైప్ క్రియేట్ కావచ్చు, ఆయన వెళ్తాడు. వాళ్ళు అవమానిస్తే అది వాళ్ళు తప్పు అవుతుంది. ఈయన పోకపోతే పోయింటే బాగుంటుంది ప్రజలు అనుకుంటారు.